దివ్య జ్యోతిర్మయ స్వరూపం ఆచంటేశ్వర మహిమ వర్ణనాతీతం. కార్తీక మాసపు పవిత్రతలో ఆచంట క్షేత్రం అంతటా ఒక అదృశ్యమైన శివజ్యోతి విరాజిల్లుతుందంటారు. ఈ క్షేత్రంలో ఉన్న ఆచంటేశ్వర స్వామి వారి ఈ అలౌకిక రూపం భక్తుని మనస్సును క్షణాల్లో శాంతి, భక్తి, ఆత్మీయతతో నింపుతుంది. స్వామివారి వెండి ధారణలో చూస్తే కరుణామయ దృష్టి, గంభీరమైన ముఖముద్ర, నుదుటి త్రిపుండ్రం, పుష్పాల అలంకారం, కర్పూర దీపాల కాంతి, ఇవి అన్నీ కలిసి భక్తునికి నేనే నీతో ఉన్నాను, నీ కష్టం నా బాధ, నీ ప్రార్థన నా పరమాయుధం అని చెప్పినట్లు ఉన్నాయి. ఆచంటేశ్వరుడు అఖండమైన తపస్సుకు, దివ్యమైన కృపకు ప్రతీక. ఆయన ఆలయంలో వెలిగే ప్రతి దీపం భక్తి, విశ్వాసం, ఆశీర్వాదం అనే 3 దీపాలతో కలిసినట్లుగా ప్రకాశిస్తుంది. ఆచంటేశ్వర స్వామి మహిమలు దర్శన మాత్రేన పాపనాశనం. ఆచంటేశ్వరుని రూపం ఒక్కసారి మనసులో నిలిచినా భక్తుని హృదయంలో ఉన్న కలతలు, ఆందోళనలు అంతా కరిగిపోతాయి. ఆయన దృష్టి భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. శివశక్తులే కలయిక క్షేత్రం. స్వామివారి సన్నిధిలో మహామంగళకరమైన శివశక్తి ప్రవాహం నిత్యం ప్రవహిస్తుందంటారు. అందుకే ఇక్కడ చేసే రుద్రాభిషేకాలు, కుంకుమ పూజలు, కర్పూర జ్యోతులు అతి పుణ్యప్రదం. కోరికలు తీర్చే దీక్షాస్థలం. ఆచంట క్షేత్రంలో చాలామంది భక్తులు తమ కోరికలు తీరి జీవితంలో ఎదగడానికి స్వామి కృపతోనే సాధ్యమైందని అనుభవంతో చెబుతూ ఉంటారు. కష్టాలను శాంతి చేసే కల్పవృక్ష తేజస్సు. గృహ కష్టాలు, వ్యాధి బాధలు, ఉద్యోగ అడ్డంకులు, ఏ సమస్య అయినా స్వామివారి ముందు భక్తి మనసుతో నిలబడితే ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుందంటారు. కార్తీక మాసం ఆచంట క్షేత్రం యొక్క పరమోన్నతి. ఈ కాలంలో స్వామివారి జ్యోతి, హోమాలు, రుద్రాభిషేకాలు, కర్పూరార్చనలు ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తులను భక్తుని జీవితంలో ప్రవేశింపజేస్తాయి. మీరు చూస్తున్నట్టుగా అతి దివ్యమైన కర్పూర జ్యోతి స్వామి రూపంపై పడిన కాంతి శివసాక్షాత్కారం అనే భావనను నేరుగా చూపిస్తుంది. భక్తుల చేతుల్లో ఉన్న దీపాలు దేవతామూర్తుల సమక్షంలో నిలబడి స్వామికి సమర్పించే పూజ. ఇది అసలు క్షణంలోనే సృష్టి అంతా ఆయన కాళ్ళ వద్ద నిశ్చలంగా నిలిచినట్లు ఉంటుంది. అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కో అలంకరణలో స్వామివారు దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.